తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. లైఫ్ లో ఫెయిల్యూర్స్ వస్తాయి, కానీ ఆ ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ కూడా వస్తుంది. గ్రీన్ సిగ్నల్ చూడగలిగిన వాడికి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉండదు, ముందుకెళ్తాడు. బోన్సాయి లాగా చిన్నగా ఉండడు, మహావృక్షం అవుతాడు. యువర్ గెటింగ్ మై పాయింట్. ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ వాట్ ఐఎమ్ టాకింగ్. అంతెందుకండి, మహేష్ బాబు గారిది వెంకటేష్ గారిది సినిమా ఉందా, రైట్? దాంట్లో వెంకటేష్ గారు జాబ్ జాయిన్ అయ్యి ఎమ్మటే మానేసి మహేష్ బాబు గారికి ఫోన్ చేస్తారు, అరే నేను మానేశారా. ఆ సీన్ గుర్తుంది కదా? గుర్తుంది, రైట్. దాంట్లో ఆయన ఒక చోట కూర్చొని, అక్కడ ఆ రష్ లో కూర్చొని, ఎదురుగా తీగల మీద ఒక కాకో పెట్టో ఉంటుంది, కాకి కదా? అవునవును, రైట్. అంటే దేనికైనా లిమిట్ ఉంటుంది కదా? అవును. ఒక చోట ఏది ఆగిపోదు, ముందుకెళ్తుంది. ఆ కాకిని చూసి వెంకటేష్ గారు అంటారు, ఇది ఇక్కడే ఆగిపోతుందా అనగానే అది ఎగురుతుంది. సిమిలర్లీ మీ మైండ్ ఎప్పుడెప్పుడైతే మీరు ఫెయిల్ అవుతారు, రెడ్ సిగ్నల్ అని చెప్తుందో, ఆ బోన్సాయి థింకింగ్ ని బ్రేక్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే, అరే రెడ్ తర్వాత గ్రీన్ కూడా ఉంది. యూఆర్ గెటింగ్ మై పాయింట్. మనం లిమిటేషన్స్ పెట్టుకోవడం కాదు, అబ్సల్యూట్ లిమిటేషన్స్ మనం పెట్టుకోకూడదండి. చాలా పవర్ఫుల్ వర్డ్. మన డౌట్, మన ఫియరే అన్నిటికంటే అతిపెద్ద లిమిటేషన్, రైట్? ఈ పర్స్పెక్టివ్ మారాలండి, మనల్ని మనం చూసుకునే పర్స్పెక్టివ్ మారాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పారు సార్. నిజంగా వెంకటేష్ గారు మహేష్ బాబు గారితో ఫోన్ మాట్లాడటం అయిపోయిన తర్వాత ఒక మాట కూడా అంటారు, దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది అని చెప్పి, ఆ కాకి ఎక్కడో చిన్న వైర్ లైన్ మీద కూర్చొని ఉంటే, దాని మీద కూర్చొని ఉంటే కాకి టక్కున ఎగిరిపోతుంది ఉంటది. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. మన డౌట్ కూడా ఒక లిమిట్ ఉంటుంది, అది అక్కడే కూర్చొని ఉండకూడదు. అది అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ ఉంటది. డెఫినెట్లీ నెక్స్ట్ స్టెప్ ఉంటుందండి. I'll give you an example. ఈ పర్స్పెక్టివ్ ఎలా మారాలి, ఇది గనక మనకు తెలిస్తే మన మీద మనకు రెస్పెక్ట్ కలుగుతుందండి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ వెరీ పవర్ఫుల్. I'll give you an example. నా స్క్రీన్ మీద మీకు కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. ఆడియన్స్ మీరు కూడా ఈ సెంటెన్సెస్ మాతో పాటు మీరు చదవండి, రైట్? ఫస్ట్ సెంటెన్స్, ఐఎమ్ అ ఫెయిల్యూర్, రైట్? సో నేను ఫెయిల్యూర్ని, సో డోంట్ ట్రై టు టెల్ మీ దేర్ ఈస్ సో మచ్ పొటెన్షియల్ ఇన్సైడ్ మీ. నేను ఫెయిల్యూర్ కాబట్టి నాకు దయచేసి చెప్పొద్దు, మోటివేట్ చేయొద్దు, నీ వల్ల అవుతుంది, నీకు చాలా శక్తి ఉంది, చెప్పొద్దు. బికాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ విల్ నెవర్ ఫైండ్ అ జాబ్. జాబ్ అంటే సక్సెస్ అనుకోండి, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నేను సక్సెస్ అవ్వలేను. ఎందుకు అవ్వలేను? ఐ నీడ్ మోర్ ఎక్స్పీరియన్స్, నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి. ఐ హావ్ బీన్ అవుట్ ఆఫ్ వర్క్ టూ లాంగ్, అంటే నేను ఈ పని చేయక చాలా రోజులు అయింది. And don't try to convince me that there is real value inside of me. ప్లీజ్ దయచేసి నాకు చెప్పొద్దు. ఏం చెప్పొద్దు? నాలో వాల్యూ ఉందని చెప్పొద్దు. ఎందుకు చెప్పొద్దు? నేను వేస్ట్ గాని. సో దేర్ ఈస్ రియల్ వాల్యూ ఇన్సైడ్ ఆఫ్ మీ, బికాస్ డీప్ డౌన్ ఐ నో ఐఎమ్ యూజ్లెస్ అండ్ అన్ఎంప్లాయబుల్. అన్ఎంప్లాయబుల్ బదులు సక్సెస్ఫుల్ అనుకోండి, రైట్? సో ఎందుకంటే నాకు లోపల తెలుసు నేను దేనికి పనికిరాను, ఐఎమ్ యూజ్లెస్, నేను ఏ పని చెయ్యలేను. And nothing you say will make me believe I will make it in this world. మీరు ఏం చెప్పినా నేను ఈ ప్రపంచానికి ఉపయోగపడతాను అని నేను నమ్మను. ఇదేంటి? ఎవరికైతే డౌట్ ఉంటుందో, టూ మచ్ ఉంటుందో, ఎవరికైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదో, వాళ్ళ మైండ్ లో నడిచే ఒక సినిమా, నేను వెరీ గుడ్ అండి, నేను ఫెయిల్యూర్, నేను పనికిరాను, నాకు దయచేసి చెప్పొద్దు. వాళ్ళకి మోటివేషనల్ సెమినార్లు వినాలన్న చికాపుడుతుంది. నేను పనికిరాను, అదేగా అక్కడ రాస్తుంది, ఐఎమ్ ఫెయిల్యూర్, సో డోంట్ ట్రై టు టెల్. నౌ కింద నుంచి పైకి చదవండి, ఏమవుతుందో చూద్దాం దీన్ని. ఐ విల్ మేక్ ఇట్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ నథింగ్ యూ సే విల్ మేక్ మీ బిలీవ్ ఐఎమ్ యూజ్లెస్. అంటే మీరు ఏది చెప్పి, బికాస్ డీప్ డౌన్ ఐ నో there is real value inside of me. నాకు తెలుసు నా లోపల ఎంత వాల్యూ ఉందో. And don't try to convince me that I have been out of work or I have no experience or I will never find a job. నన్ను దయచేసి కన్విన్స్ చేయకండి. ఏమని? నీకు జాబ్ రాదు, నువ్వు సక్సెస్ కాలేవు, చాలా గ్యాప్ వచ్చింది అని నాకు చెప్పొద్దు. బికాజ్ at the end of the day there is so much potential inside me. నాలో చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. So don't try to tell me I'm a failure. What a reverse psychology.
పైనుంచి కిందకి చదివామా మనంత దరిద్రులం ఇంకోళ్ళు ఏమనిపిస్తుంది. మనల్ని మనం పైనుంచి కింద చదివితేనే ఇలా ఉంటది, అబ్సల్యూట్లీ. లోపల నుంచి చదివితేనే ఇలా ఉంటది. వెరీ గుడ్ అండి. లోపల నుంచి ఒక్కసారి కింద నుంచి పైకి చదివామా స్క్రిప్ట్ అదే అండి, స్క్రిప్ట్ మారలా, అవును, సెంటెన్సెస్ మారలా, వర్డ్స్ మారలా, కానీ హోల్ మీనింగ్ మారిపోయింది, ఆలోచన స్థాయి. అబ్సల్యూట్లీ. మనల్ని మనం ఎలా చదువుకుంటున్నాం, నెగిటివ్ సైడ్ లోనా పాజిటివ్ సైడ్ లోనా? ఐఎమ్ అ ఫెయిల్యూర్ అనే కళ్ళద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నంత కాలం మీరు ఫెయిల్యూర్ గానే కనపడతారు. నాలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఐఎమ్ అ సక్సెస్ఫుల్ పర్సన్ అన్న కళ్ళద్దంలో చూసుకోవటం మొదలు పెట్టారా, రెడ్ సిగ్నల్ పడుతుందేమో అని భయపడి ఇంట్లో కూర్చోరు. గ్రీన్ కూడా ఉంది అని ఒక హోప్తో ముందుకెళ్తారు. హోప్ అండ్ రెస్పెక్ట్ వెరీ పవర్ఫుల్ అండి. రెస్పెక్ట్ అంటే అవతల వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ గురించి నేను మాట్లాడలా, మనకు మనం ఇచ్చే రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నా. ఐల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. షూర్. మనకి ఎప్పుడైతే డౌట్ అండ్ ఫియర్ వస్తాయో మనం ఒక కేజ్లో ఉన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. అంటే మనం మానసికంగా బందీ అయినట్టుగా ఉంటాం. ఇక్కడ మన ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి, లో కాన్ఫిడెన్స్, యు ఆర్ గెటింగ్ ఇట్, సెల్ఫ్ రిస్ట్రిక్షన్. వెరీ గుడ్, సెల్ఫ్ రిస్ట్రిక్షన్. కానీ మన మీద మనం రెస్పెక్ట్ ఇచ్చుకొని మనం ఆ గ్రీన్ సిగ్నల్ని చూసి హోప్ కనుక ఇచ్చుకున్నామా, హోప్ అంటే హెచ్, ఆర్ అంటే రెస్పెక్ట్, కేజ్డ్ నుంచి మనం చార్జ్. కేజ్డ్ అనే పదంలో 2 అక్షరాలు యాడ్ చేయండి, హెచ్ అండ్ ఆర్, చార్జ్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. అసలు యాక్చువల్గా హెచ్ఆర్ జాబ్ ఇదండి. అవతల వాళ్ళ హెచ్ఆర్ అంటే అదే కదండి, హ్యూమన్, అవతల వాళ్ళని ఛార్జ్ చేయటం వాళ్ళ పని. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. మన మీద మనకు రెస్పెక్ట్ ఉందా, మనం చెయ్యగలం, మనం సాధించగలం అనే హోప్ వస్తుంది. వన్స్ ఆ హోప్ క్రియేట్ అవుతుందా, నమ్మకం ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుందండి. రెడ్ సిగ్నల్ గ్రీన్ గా మారుతుంది. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఈ ప్రపంచంలో ట్రాఫిక్ జాములు ప్రతి చోట ఉంటాయి, కానీ రోజులకు తరబడి జామ్ అయిన రోజులు ఉండవు. ప్రతి ట్రాఫిక్ జామ్ క్లియర్ అవ్వాల్సిందే. నేను బై ద వే ట్రాఫిక్ గురించి మాట్లాడట్లా, రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ గురించి, మనం మైండ్ లో ఉన్న ట్రాఫిక్. మీరు ఏ పని చేయాలన్నా మీ మైండ్ ఎప్పుడైతే రెడ్ సిగ్నల్ వేస్తుందో, రెడ్ సిగ్నల్ వస్తుందని భయపడుతుందో, వామ్మో ఫెయిల్ అవుతామేమో, బోన్సాయి లాగా చిన్న పాట్లో ఉండొద్దు. మిమ్మల్ని మీరుండే ఫీల్డ్ వేరండి, ఎందుకంటే మనకున్న శక్తి సామర్థ్యాలు వేరు. బోన్సాయి లాగా చిన్నగా చేసుకోవద్దు. వీ కెన్ బికమ్ వెరీ బిగ్. పైనుంచి కిందకి చదువుతారా, కింద నుంచి పైకి చదువుతారా, మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు? సో ఇన్ షార్ట్, మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి అంటే, అవతల వాళ్ళు మనల్ని నమ్ముతున్నారు, మన మీద మనకు డౌట్స్ అండ్ కన్ఫ్యూజన్స్ ఎందుకున్నాయి? సింగిల్ రీజన్, మన సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రాపర్గా లేకపోవటం వల్ల. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎందుకు లేదు? బికాస్ ఆఫ్ డౌట్ అండ్ ఫియర్. అది పోవాలంటే ఏం చేయాలి? గ్రీన్ సిగ్నల్ని చూడాలి, నేను సాధించగలను అని నా మైండ్కి చెప్పాలి. ఇలా రివర్స్ సైకాలజీని కూడా అబ్సల్యూట్లీ మనల్ని మనం చదువుకోవాలి. చాలా పవర్ఫుల్ సార్, చాలా పవర్ఫుల్. నేను ఫస్ట్ టైం నేను చూసి ఫస్ట్ నేను అట్రాక్ట్ అయింది ఎందుకంటే, ఫెయిల్యూర్ అన్న పదం చూడగానే నేను ఆగిపోయా. అది నాకు సంబంధించింది. ఫెయిల్యూర్ అనగానే ఐ గెట్ ఎక్సైటెడ్. చదువుకుంటూ పోతే ఎవరెవరికైతే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదో వాళ్ళ మైండ్ లో నడిచేది ఇదే, నేను ఫెయిల్యూర్, నేను యూజ్లెస్. బట్ కింద నుంచి పైకి చదివితే సినిమా మారిపోయిందండి. పై నుంచి కిందకి ఫ్లాప్ సినిమా, కింద నుంచి పైకి బ్లాక్ బస్టర్. అదిరిపోయిందండి సినిమా. హిట్టా బ్లాక్ బస్టర్? హిట్టో బ్లాక్ బస్టర్ ఆడియన్స్ చెప్తారు. డెఫినెట్లీ బ్లాక్ బస్టర్. నిజమే. మై డియర్ ఫ్రెండ్, సెల్ఫ్ రెస్పెక్ట్ వెరీ మచ్. ఎవరికైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందో వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోగలుగుతారు. నా టాపిక్ సెల్ఫ్ కంట్రోల్.